నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. మీ దేవుడు చూసాడా ఎంత కిరాతకుడుగా మాట్లాడుతున్నాడు? పసిపిల్లలు ఏం చేశారని? పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు ఎట్లా అవుతాడు? ఈ బైబిల్ అంతా కూడా చాలా భయంకరమైన పదజాలను ఉపయోగిస్తుంది. మీరు దయగలిగిన దేవుడు అంటారు, ఇక్కడ చూస్తే దయనే కనబడదు. ఎక్కడ చూసినా రక్తం రక్తం అనుకుంటూ మాట్లాడతారు. ఇక్కడ ఈ వచనం చూస్తుంది దేవుడు దయగలవాడు అని ఎలా అర్థం చేసుకోగలుగుతాం? నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఎలా ధన్యుడు అవుతాడు బండకేసుకుంటేవాడు? అనేక విమర్శలకు బైబిల్ గురి అవుతూ ఉంటుంది. అన్యజనులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవారు, క్రైస్తవ ద్వేషులు ఇలాంటి వచనాలను పట్టుకుంటారు. ఎంతోమంది ఈ ప్రశ్న నన్ను అడిగారు. ముస్లిమ్స్ అడిగారు, హైందవులు అడిగారు, నాస్తికులు అడిగారు. అడిగిన వారికి ఎవరికి ఆ వాక్యము అర్థం కాలేదు, అర్థం కాకనే అడిగారు. ఇంతకు ఏమని అడుగుతారంటే 9వ వచనం చూడండి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. మీ దేవుడు చూసాడా ఎంత కిరాతకుడుగా మాట్లాడుతున్నాడో? పసిపిల్లలు ఏం చేశారని? పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు ఎట్లా అవుతాడు? మీ బైబిల్ అంతా కూడా చాలా భయంకరమైన పదజాలను ఉపయోగిస్తుంది. మీరు దయగలిగిన దేవుడు అంటారు, ఇక్కడ చూస్తే దయనే కనబడదు. ఎక్కడ చూసినా రక్తం రక్తం అనుకుంటూ మాట్లాడతారు. బలులు అనే సందర్భాన్ని గురించి మాట్లాడతారు. ఇక్కడ ఈ వచనం చూస్తుంటే దేవుడు దయగలవాడు అని ఎలా అర్థం చేసుకోగలుగుతాం? నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఎలా ధన్యుడు అవుతాడు బండకేసి కొట్టేవాడు? సో ఈ వచనాన్ని చాలామంది వాడుకున్నారు దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవారు. అదేదో మర్మమై ఉన్న వచనం, ఇక బైబిల్ని ఒక ప్రశ్నతో మేము పటాపంచలు చేసేసాం అన్నంత ఆనందాన్ని వారు వ్యక్తపరిచారు. అక్కడ వారి బుద్ధిహీనత కనబడుతుందే తప్ప దేవుని వాక్యం ఎప్పుడు ఓడిపోదు, దేవుని వాక్యం ఎప్పుడు తల వంచదు. ఆ వాక్యము ఖడ్గంలాగా పనిచేస్తుంది, దాంతో పట్టుకుంటే వాడికి గాయం. ఆ వాక్యం యొక్క భావం క్రైస్తవులకు తెలియాలి. ఇదే ప్రశ్న ఒకవేళ ఇస్లాం నుండి ఎవరైనా వచ్చి అడిగితే వారికి సమాధానం నాకు ప్రత్యేకంగా ఉంది. వారికి ఇచ్చే సమాధానం వారి గ్రంథంలో నుండే దానికి వివరణ ఇవ్వగలను. ఈరోజు వాళ్ళకు కాదు, దేవుని బిడ్డలకు ఈ సమాధానం తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారికి నేను వివరిస్తున్నాను. ఇక్కడ బబులోనును గూర్చి ఇజ్రాయిలీలు పలుకుచున్న మాట ఇది, దేవుడు పలుకుచున్న మాట కాదు. బబులోను దేశాన్ని గూర్చి యూదులు వారు పడ్డ కష్టాలను జ్ఞాపకం చేసుకొని వారు పలికిన మాట ఇది. మీరు 8వ వచనం మళ్ళా బాగా గమనించండి. పాడు చేయబడబోవు బబులోను కుమారి. ఆగండి, ఎవరు మాట్లాడుతున్నారు అసలు ఈ మాట? దేవుడా, యూదులా, ఈ కీర్తనకారుడా? ఆ కీర్తనకారుడు పలుకుతున్న మాట ఇది. పాడు చేయబడబోవు బబులోను కుమారి. బబులోను కుమారి అనగా బబులోను దేశమంతటిని ఉద్దేశించి పలికిన మాట అది. బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? మేమెంతో మీ వలన నష్టపోయాము, మాకు జరిగినట్టే మీకు కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకు అలా కోరుకుంటున్నారు అంటే పాత నిబంధన చట్టం ప్రకారం ఒకసారి లేవియాకాండం 24వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు చూడండి. లేవియాకాండము 24వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు. జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగు చేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలను. వెరగొట్టబడిన దాని విషయములో వెరగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను, పంటికి పన్ను చెల్లవలను. వాడు ఒకరికి కళంకము కలుగు చేసినందున వానికి కళంకము కలుగు చేయవలను. రైట్. ఇప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారం మనం చూస్తే ఒక వ్యక్తి ఏదైతే అన్యాయం చేస్తాడో ఆయనకు పనిష్మెంట్ ఏంటంటే అదే ఆయనకు ప్రతీకారంగా జరగాలి. కంటికి కన్ను, పంటికి పన్ను అనేది ధర్మశాస్త్రం. ఒక వ్యక్తి ఎదుటివానికి ఒక 100 రూపాయలు నష్టం చేశాడు అనుకోండి, ఖచ్చితంగా 100 రూపాయలు ఫైన్ వేయాల్సిందే ఆయనకి.
ఒక గొర్రెపిల్లని ఎదుటివాడిని చంపేశాడు అనుకోండి, ఇతని గొర్రెపిల్ల దానికి బలిగా అర్పించాల్సిందే, దానికి రిటర్న్ ఇవ్వాల్సిందే. ఎంత మోతాదులో అతడు తప్పు చేశాడో అంత మోతాదు పనిష్మెంట్ అతనికి ఇవ్వాల్సిందే. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, దేవా బబులోను ఏ కష్టమైతే మాకు పెట్టిందో అదే కష్టం వాళ్ళు కూడా కలగాలి. అంటే ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు, తీర్పును కోరుకుంటున్నారు. దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేపిస్తాను. మనం ఈ మధ్య కాలంలో న్యూస్లో వింటూనే ఉన్నాం, కొన్ని భయంకరమైన ఘోరాలు జరిగాయి. ఒక యవనస్తురాలను చాలా కిరాతకంగా 4 యవనస్తులు చంపేసి ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్లో ఎక్కడో పడేశారు. ఈ వార్త తెలియగానే ప్రజల స్పందన ఎలాగుంది? ఆ తప్పు చేసిన వారిని శిక్షించాలి అని భారతదేశం అంతా నినాదాలు. తప్పు చేసిన వారిని ముక్కలు ముక్కలుగా చేసి చంపాలి, వాళ్ళని ఉరిదీయాలి, కాల్చి చంపాలి. ఇలా అడగడం భారతీయులు చేస్తున్నది తప్ప, న్యాయమేనా? ఇన్ని నినాదాలు చేస్తుంటే తప్పు, మీరు అలా మాట్లాడద్దు. ముక్కలు ముక్కలుగా చేసి చంపండి, కిరాతకంగా చంపండి, కాల్చి చంపండి, నో అట్లా మాట్లాడద్దు మనం అని ఎవరైనా అన్నారా? చట్టం ప్రకారము న్యాయం జరగాలి అని అంటే తప్పు చేసిన వాడికి తగిన శిక్ష విధించబడాలి. చట్టపరమైన న్యాయం జరగాలి అనేది ప్రజల యొక్క ఉద్దేశం. అక్కడ అదే పని జరిగింది. పోలీసులు తీసుకెళ్లారు, కాలు చంపేశారు, అంతే. పోలీసులు తప్పు చేశారని వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? అక్కడ న్యాయం జరిగిందని భారతదేశం అంతా ఆనందించింది. ఈ రోజుల్లో కూడా మీరు అర్థం చేసుకోగలిగితే, ఒక అన్యాయం జరిగినప్పుడు అన్యాయం చేసిన వ్యక్తికి తీర్పు విధించబడాలి, చట్టం ప్రకారం తగిన శిక్ష విధించబడాలని కోరుకోవడము న్యాయంగానే ఎంచబడుతుంది ఈరోజు కూడా. ఇక్కడ జరుగుతుంది అదే. ఇజ్రాయిలీలలో అనేక మంది చంటి బిడ్డలను బబులోనీయులు వచ్చి బండకేసి కొట్టి చంపారు. గర్భిణీ స్త్రీలను చంపేశారు, గర్భమందున శిష్యులను లాగి చంపేశారు. వారు మాకు చేసినట్టే వారికి కూడా కలగాలి, అప్పుడు అర్థమవుతుంది వారికి అనేది వారి హృదయ వేదన. అది ఇజ్రాయిల్ దేశాన్ని కనికరం లేకుండా హింసించారు వాళ్ళు. దేవా మాకు జరిగినట్టే వాళ్ళకు కూడా జరగాలి అని తీర్పును కోరుకుంటారు. న్యాయం కొరకు వారు మొరపెడుతున్నారు అక్కడ, అంతే తప్ప అదేదో కనికరం లేకుండా దేవుడు అందరినీ, అన్యజనుల పిల్లలందరినీ కూడా చంపేసేయాలనేది కాదు దేవుని ఉద్దేశం. కాంటెక్స్ట్ని అర్థం చేసుకోకుండా సడన్గా ఒక వచనాన్ని తీసుకుంటే ఏ గ్రంథాన్నైనా మనము దాన్ని అపార్థం చేయొచ్చు, ఏ గ్రంథంలోనైనా లోపాలని వెతకొచ్చు. బైబిల్ని గురించి ఎవరైనా విమర్శించాలనుకుంటే నేను వారికి ఒకటే మాట చెప్తాను, మీరు ఆ వచనం యొక్క పై భాగాన్ని కింది భాగాన్ని చదివిన తర్వాత ఒక నిర్ణయానికి రండి. బైబిల్లో ఎన్నో తప్పులు పట్టాం, బైబిల్లో ఈ విమర్శలు ఉన్నాయి, ఆ విమర్శలు ఉన్నాయి అన్న వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తాను, నేను సమాధానం చెప్పక మునుపు అదే బైబిల్ని మీకు ఇస్తున్నాను, మీ భాషలోనే చదవండి, మీ మాతృభాషలోనే ఆ బైబిల్ని చదవండి. దాని ముందు అధ్యాయం లేదా తర్వాత అధ్యాయం, దాని కాంటెక్స్ట్ ఏంటో చదవండి, అప్పుడు తర్వాత మాట్లాడదాం. సడన్గా ఒక వచనం తీసుకొని అది అసలు ఎవరు పలికారు, అది దేవుడు చెప్పాడా, ప్రజలు యూదులు ఎందుకు పలికారు ఆ మాట, పలకడం వెనుకున్న స్టోరీ ఏంటి అని అంటే వాళ్ళకి అదే పరిస్థితి ఎదుర్కొంది. ఇక్కడ చెప్పబడిన మాట మనకు అర్థం కావాలంటే ఆనాటి కల్చర్ కూడా అర్థం కావాలి. ఆ రోజుల్లో ఒక దేశము ఇంకొక దేశం మీద యుద్ధం చేసినప్పుడు ఈ దేశంలోనున్న ప్రజలందరినీ చంపేస్తారు, స్పెషల్లీ చంటి బిడ్డలను కూడా చంపేస్తారు. ఎందుకో తెలుసా? రేపు ఈ చంటి బిడ్డలే వారు పెద్దవారై పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో రాజులు వచ్చి ఏం చేసేవాళ్ళంటే శత్రు దేశంలోనున్న చిన్నపిల్లలను కూడా చంపేసేవాళ్ళు. రాజు పరిపాలన కాలంలో జరుగుతున్న సంఘటనలు ఇవి. దాన్ని తీసుకొని ఇప్పుడు వచ్చి ఇదిగో మీ బైబిల్ ఇట్లా అంటుంది అని బైబిల్ని విమర్శించడం సమంజసం కాదు. ఉదాహరణకు చెప్తున్నాను, ఇజ్రాయిలీలు ఎన్నోసార్లు శత్రువుల చేత ఇలాంటి హింసలకు గురి చేయబడ్డారు. ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం. ఎలీషా ప్రవక్త కాలంలో సిరియా దేశపు అధికారి, ఆయనకు ఎలీషా ప్రవక్త ఇచ్చిన ప్రవచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం నుండి చూడండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం నుండి. హజాయేలు ముఖము చిన్నబోవున్నంత వరకు ఆ దైవజనుడు అతని తేరు చూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతన్ని అడగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చేదను, ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు,
వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. చాలు. ఇక్కడ సందర్భం ఏంటంటే, సిరియా రాజు బెన్హదదు అనే ఒక రాజు అనారోగ్యంగా ఉంటాడు. నేను బాగుపడతానా లేదా కాస్త వెళ్ళి ఆ ప్రవక్తను అడిగి చెప్పు అని చెప్పేసి ఈ బెన్హదద్ అనే రాజు హజాయేలును పంపిస్తాడు. అతని సేవకుని పంపిస్తాడు ఎలీషా ప్రవక్త దగ్గరికి. నేను బాగుపడతానా లేదా వెళ్ళి కాస్త కనుక్కొని రమ్మని. ఈ హజాయేలు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ఆయనను చూచి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే హజాయేలు అడుగుతాడు, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు, నన్ను చూసి అంతగా ఏడుస్తున్నావు ఏంటి అని అంటే, నువ్వు చేయబోయే పనులను దేవుడు నాకు చూపించాడు. నేను ఒక దర్శనం చూశాను. నువ్వు ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చేయబోతున్నావో నా కళ్ళ ముందు కనబడుతుంది. అది తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయబోతున్నాడట ఆయన? తర్వాత ఆయన సిరియాకు రాజు కాబోతున్నాడు. రాజు అయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను ఎలా హింసించబోతున్నాడో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ సందర్భాన్ని చూడండి. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదివేమని అతను అడగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇజ్రాయేల్ వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయదు, వారి యవనస్తులని కత్తి చేత హతము చేయదు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయదు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. సిరియా దేశానికి అతడు రాజు కాబోతున్నాడు. రాజు అయిన తర్వాత ఇజ్రాయిల్ మధ్యలో ఏమి చేయబోతున్నాడో అక్కడ వర్ణించబడింది. అంటే ఇజ్రాయిలీలు ఈ బాధను అనుభవించారు. ఒకవైపు సిరియా వాళ్ళ ద్వారా అనుభవించారు, బబులోనీయుల చేత అనుభవించారు. ఈరోజు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, న్యాయం జరగాలి మాకు అని కోరుకుంటున్నారు. మేము ఇంత అన్యాయాన్ని పొందాం కనుక మాకు అన్యాయం చేస్తున్న వారికి ప్రతీకారం జరగాలి, తీర్పు జరగాలి. నేరాలు చేస్తున్నా ఏం జరగట్లేదు, చట్టం ఏం పట్టించుకోవట్లేదు అనుకోండి, చట్టాన్ని ఖచ్చితంగా విమర్శిస్తాం మనం. ఇంత జరుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, దేశం ఇంత పాడైపోతుంది, నేరస్తుల సంఖ్య పెరిగిపోతుంది, దేశం ఏం చేస్తుంది, ప్రజలు ఏం చేస్తున్నారు, రాజ్యాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించే అధికారం ప్రతి పౌరునికి ఉంటుంది. ఒకవేళ సరి అయిన చట్టపరమైన చర్య తీసుకోకపోతే ప్రభుత్వం అన్యాయం చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ ప్రజలు ఎలాగైతే ప్రభుత్వాన్ని కోరుతారో, న్యాయం జరగాలని నినాదాలు ఎట్లాగైతే తీస్తారో, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు. బబులోను కుమారుడికి ఏం జరగాలంటే, మాకు వాళ్ళు ఏం చేశారో అదే వారికి జరగాలి అని కోరుకుంటున్నారు. చూడండి, ఇక్కడ కంటికి కన్ను పంటికి పన్ను అనే కాలం అది కనుక వారికి చేసినట్టే వారికి కూడా చేయబడాలని కోరుకున్నారు అంతే.